హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము యారాడ బీచ్కి వెళ్తున్నామండి. అందుకే మా పిల్లలు చూడండి, బీచ్ అనేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటి యారాడలో ఉండి యారాడ బీచ్కి వెళ్ళడానికి ఇంత పెద్ద బిల్డప్ అని అనుకోకండి. అవునండి, మేము యారాడ బీచ్ దగ్గరలోనే ఉంటాం, కానీ రోజు అదే పని మీద వెళ్ళలేము కదా. అందుకని ఈరోజైతే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా ఇంటికి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట. ఫ్రెండ్ అనేకంటే ఫ్యామిలీ మెంబర్ అంటే బెస్ట్ ఏమో. ఫైనల్గా అయితే యారాడ బీచ్కి అయితే వచ్చేసామండి. అక్కడ దుర్గా అమ్మవారి టెంపుల్ అయితే చూసుకొని లోపలికైతే వెళ్ళాము. కానీ ఎండ అయితే బీభత్సంగా ఉందండి. జస్ట్ చెప్పులు వేసుకొని వెళ్ళినా కూడా ఒక్క రేంజ్లో ఎండకైతే కాళ్ళు మాడాయండి, మామూలు కాదు. వెంటనే అక్కడి నుంచి లోపలికైతే వచ్చేసాము. వ్యూ అయితే ఎండలోని చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ జంగిల్ రిసార్ట్స్ పార్క్ అని ఏదో ఉందండి. నాకు ఇంతవరకు తెలియదు ఈ పార్క్ ఇక్కడ ఉంది అని. ఇక్కడ ఎవరో చాలామంది ఏవో పార్టీ ఏదో చేసుకుంటున్నారు, పెళ్లి రోజు అంట. వాళ్ళ డాన్సులు అయితే మామూలుగా లేవు. చూపిస్తాను చూడండి మీకు కూడా అవి. ఇవన్నీ చూస్తుంటుంటే నాకు బాహుబలి సినిమా అయితే గుర్తొస్తుంది. మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. ఫైనల్గా మా పిల్లలు చూసారు కదా, ఇంకా ఆడుకునేవి ఏమైనా దొరికితే ఊరుకుంటారు. ఆ పిల్లలు వెంటనే ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారనమాట. ఈ మర్రి చెట్టు చూస్తేనే మర్రి చెట్టు సినిమా గుర్తొస్తుందండి, దెయ్యాల సినిమా. చూడండి, ఇక్కడ ఏదో పార్టీ జరుగుతుందని చెప్పాను కదా. వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఒక రెక్కలో ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంక ఈ బొమ్మలతో అయితే మా పిల్లలు అయితే ఆడుకున్నారు. ఇవిడైతే ఇంక ఏకంగా చిన్నపిల్ల అయిపోయిందండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. వ్యూ అయితే ఇక్కడి నుంచి ఎరడ బీచ్ చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు హాయ్ చెప్పింది కదా, తను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందన్నమాట. మా ఇంటి పక్క ఇల్లే వాళ్ళది. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యది మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే ఇక్కడ చేసుకుంటున్నారంట. ఏటోండి ఈ ఉయ్యాలంటే ఎందుకో పిల్లలకి అంత ఇష్టం, నాకు అర్థం కాదు. ఒకరు ఎక్కుతుంటే సరే, ఈ నాకు కావాలి అనుకుంటూ ఒకరు తీసేసుకుంటున్నారనమాట. మా పాప వచ్చి నేను కూడా బ్లాగ్ చేస్తాను, నన్ను తీయు అని చెప్పేసినంటే తీస్తున్నాను. చూడండి వెళ్ళి ఏం చేస్తుందో. నాకు అలా చూసేసరికి ఒక్కసారి కళ్ళు జిగేయమన్నాయి అనమాట. మీరు ఎవరైనా అలా చేయగలరా చూడండి. అందుకే సన్నగా ఉన్నోళ్ళకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే ఈ ప్లేస్ని చూడడం. నాకు ఇవన్నిటికంటే ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగుందంటే అసలు ఏంటో, నేను అవన్నీ తీయడం కానీ నాకు ఈ వ్యూ ఒక్కటే తీయాలనిపిస్తుందండి, అంత బాగుంది చూడడానికి. తర్వాత యారాల్లోనే ఎక్కడో ఒక దగ్గర ఫోటోషూట్ చేస్తారు అని చెప్పేసి అన్నారనమాట. చూడడానికి వెళ్దాం, ఎలాగింతవరకు వచ్చాం కదా అని చూపిస్తాను చెప్పేసి అక్కడి నుంచి ఎంత దూరం నడిపించి తీసుకొచ్చారండి. ఒక్కొక్కరికి అయితే అయ్యో బాబు అనవసరంగా వచ్చాం అనిపించిందండి. మాకైతే అంత దూరం నడిచి వచ్చామన్నమాట. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇదేదో బావి, అందులో వాటర్ ఉంటుంది అనుకోకండి. డస్ట్ తప్ప అందులో ఇంకేమీ లేవు. ఇవన్నీ ఫోటోషూట్కి సంబంధించినవి అనమాట. వెళ్ళి చూసాము. అక్కడైతే అన్ని మామూలు జల్లేసి పెట్టేశారనమాట. ఫోటోషూట్ జరిగినప్పుడు మాత్రం క్లీన్ చేస్తారేమో. తర్వాత మా బుడ్డోళ్ళు అయితే ఒక రూమ్లోకి అయితే వెళ్ళిపోయి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని వెళ్ళి చూస్తే ఇంకేంటి లోపల కారు బైక్ మీద కూర్చొని ఒక లెక్కలు ఆడేస్తున్నారనమాట. నాకు భయం వేస్తుంది వాళ్ళు ఏం చేస్తారో ఏమో అని. బయటికి రమ్మంటే హార్న్ కొడుతున్నారండి, అస్సలు రావట్లేదు. ఈవిడేమో ఇంక చెప్పసలు పంజరంలోకి వెళ్ళిపోయి ఫోటోలు దిగుతున్నారనమాట. ఒక్కొక్కరు ఫొటోస్ తీసుకుంటున్నారు.